వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. మనం ప్రీవియస్ క్లాస్లో ఇంటర్ఫేస్ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో మనము లేయర్స్, ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ అండ్ మాస్క్ గురించి తెలుసుకుంటాం. న్యూ డాక్యుమెంట్ తీసుకోవడం మీకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. లేయర్స్ అంటే ఏం లేదు, ఫోటోషాప్లో పేపర్స్ అని అర్థం. ఓకే, ఒక బుక్లో పేజెస్ ఎలా ఉంటాయో ఫోటోషాప్లో లేయర్స్ అలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీతో ఒక బుక్ ఉంటే అందులో వైట్ పేపర్స్ ఉన్నాయనుకోండి, పేపర్స్ పైన మీరు డ్రా చేస్తారు కదా, ఫోటోషాప్లో డిజిటల్గా మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. పేపర్స్, లేయర్స్ రెండు ఒకటే. ఓకేనా, పేపర్స్ అయితే ఫిజికల్గా టచ్ చేస్తాం, లేయర్స్ అయితే ఫోటోషాప్లో చూస్తాం అనమాట. ఒక బుక్కి ఎలా అయితే అట్ట ఉంటుందో, అట్ట అంటే జస్ట్ ఒక బుక్కి సపోర్ట్ ఉంటుంది కదా, పేజెస్ అంతా క్యారీ చేస్తుంటుంది, పైన క్లోజింగ్ ఉంటుంది, కింద బాటమ్ ఉంటుంది కదా. ఈ బ్యాక్గ్రౌండ్ని మనం బాటమ్ అనుకుందాం. బ్యాక్గ్రౌండ్ పేజ్ పైన మనము ఏమీ డ్రా చేయకూడదు. దీనికి లాక్ కూడా ఉంది చూడండి, ఇక్కడ ఇది లాక్ ఉంది, ఇది జస్ట్ సపోర్ట్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ పేజ్ మనం ఎలా క్రియేట్ చేస్తాం, మనం డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడే విడ్త్, హైట్ ఇచ్చేసి ఈ పేపర్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఒకసారి ఈ ఐకాన్ చూడండి, ఇక్కడ ఒక ప్లస్ ఐకాన్ లాగా ఉంది కదా, ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో ఒక ప్లస్ ఐకాన్ ఉంది. ఈ ఐకాన్ తోటే మనం లేయర్స్ తీసుకుంటాం అనమాట. ఈ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, లేయర్ 1 అని వచ్చింది. లేయర్ 1 అని వచ్చింది. ఇక్కడ బాక్స్లో ఈ థంబ్నైల్ చూడండి, ఈ థంబ్నైల్ ఎలా ఉంది, ఎంప్టీగా ఉంది. దాన్ని ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అంటారు. ఈ లేయర్కి డిఫరెన్స్ ఏంటి, ఈ లేయర్లో వైట్ కలర్ ఉంది, ఈ పేపర్ ఏ కలర్లో ఉంది, వైట్లో ఉంది. ఎందుకు అంటే మనం డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడే మన డాక్యుమెంట్ ఏ కలర్లో ఉండాలి, వైట్ అనేసి మనం ఇంతకుముందు క్లాస్లో చూసాం. వైట్ అని పెట్టి క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడైతే డైరెక్ట్గా లేయర్ తీసుకున్నాం, అది ఎంప్టీగా వచ్చింది. ఓకేనా, దీనిలో ఎలాంటి కలర్ అనేది లేదు. లేయర్ 1 అని వచ్చింది. నెక్స్ట్ చూడండి, మళ్ళీ క్లిక్ చేస్తున్నా, లేయర్ 2 వచ్చింది, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, లేయర్ 3 అని వచ్చింది. ఇలా అన్లిమిటెడ్గా లేయర్స్ అనేవి వస్తాయి. దీనికి షార్ట్ కట్ కీ కూడా ఉంది, Ctrl+Shift+N. ఓకే, Ctrl+Shift+N ప్రెస్ చేయండి. చూడండి, లేయర్ 4 అని అదే నేమ్తో వచ్చింది. జస్ట్ ఓకే అని ప్రెస్ చేయండి, లేయర్ 4 వచ్చేసింది. ఈ లేయర్స్ అన్ని ఎంప్టీగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకు డిలీట్ బటన్ ఉంది. ఈ లేయర్స్ పక్క బాక్స్లోనే మనకు డిలీట్ ఉంది. ఈ మనకు లేయర్ వద్దు అనుకుంటే దీనిపైన క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు. ఎస్, ఇది ఒక టైప్. అండ్ దీనిపైన ఈ లేయర్ పైన రైట్ క్లిక్ చేయండి, మనకి ఇక్కడ కూడా డిలీట్ లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే కూడా ఇది సెకండ్ మెథడ్. అండ్ థర్డ్ మెథడ్ ఏంటి అంటే ఇది డ్రాగ్ అండ్ డ్రాప్. ఈ బాక్స్లో ఇలా డైరెక్ట్గా డస్ట్బిన్లో పడేయచ్చు. ఓకేనా, ఇది మూడో మెథడ్ డిలీట్లో. ఫోర్త్ మెథడ్ ఏంటి, మనందరికీ తెలిసిందే, కీబోర్డ్లో డిలీట్ అని ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇలా 4 వేస్లో లేయర్స్ని మనం డిలీట్ చేయొచ్చు. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది యూజ్ చేసుకోండి. ఓకే, లేయర్ తీసుకుంటున్నాను. సో లేయర్ 1 అని వచ్చింది కదా. సో ఆ లేయర్ ఎలా ఉంది, ఎంప్టీగా ఉంది, అంటే వితౌట్ కలర్ ఉంది కదా. దానికి కలర్ ఫిల్ చేయడానికి మనము ఇక్కడ ఉన్న ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బాక్సెస్ యూజ్ చేస్తాము. ఈ బాక్సెస్ గురించి తెలుసుకుందాం. బై డిఫాల్ట్గా ఇవి బ్లాక్ అండ్ వైట్ కలర్ బాక్సెస్ లాగా ఉంటాయి, లేదా ఇంతకుముందు మనము లాస్ట్గా యూస్ చేసినప్పుడు ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ అయితే ఉంటుంది. ఫస్ట్ బాక్స్ పేరేమో ఫోర్గ్రౌండ్ కలర్ బాక్స్, కింద ఉన్న కలర్ బాక్స్ పేరేమో బ్యాక్గ్రౌండ్ కలర్ బాక్స్. ఓకే, ఫస్ట్ ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, ఆ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను, దాని పేరు ఫోర్గ్రౌండ్. కలర్ పిక్కర్ అని వచ్చింది, బ్రాకెట్లో ఏమని ఉంది, ఫోర్గ్రౌండ్ కలర్. ఫస్ట్ మనం ఇలా కలర్ బాక్స్ పైన క్లిక్ చేసి బాక్స్ అనేది ఓపెన్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది చూడండి, ఈ సర్కిల్ నేను ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఈ పైన కనిపిస్తుంది న్యూ. ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి చూస్తారా, పైన ఏమని ఉంది, న్యూ అని ఉంది. అంటే ఇప్పుడు మనం తీసుకోబోయేది న్యూ కలర్ అవుతుంది. ఇంతకుముందు ఇక్కడ ఏ కలర్ ఉంది, ప్రీవియస్గా ఏ కలర్ ఉంది, బ్లాక్ ఉంది కదా, కరెంట్ అనమాట. కింద ఉన్న కరెంట్ కలరు బ్లాక్లో ఉంది. ఇప్పుడు పైన మనం తీసుకోబోయేది న్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెడ్ కలర్ తీసుకొని న్యూలోకి రెడ్ వచ్చింది కదా, ఇప్పుడు నేను ఓకే అన్నాను అనుకోండి, చూడండి ఫోర్గ్రౌండ్లో రెడ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఏమై ఉంటుంది, కరెంట్కి వెళ్తుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ కరెంట్లో ఏముంది, రెడ్ ఉంది. ఇప్పుడు నేను ఎక్కడైనా క్లిక్ చేస్తాను అనుకోండి, ఈ వైట్ ప్లేస్లో క్లిక్ చేస్తాను, ఇప్పుడు వైట్ వచ్చింది, కరెంట్లో ఏముంది, రెడ్ ఉంది. అంటే ఇప్పుడు కరెంట్ రెడ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ తీసుకోబోయేదంతా పైన వస్తుంటుంది అనమాట. అంటే మనకి ఇది ప్రివ్యూ చూపిస్తుంది. ఓకే, ఒక కలర్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలరే తీసుకుందాం. ఓకే, తీసుకోవడం ఎలా అంటే ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ని మీరు ఇలా క్లిక్ అన్న చేయొచ్చు, లేదా ఇలా హోల్డ్ చేసేసి ఇలా కార్నర్కైనా వెళ్ళిపోవచ్చు. ఓకే అని ప్రెస్ చేస్తే మనకు ఓకే అయిపోతుంది కలర్ అనేది. ఓకేనా, ఇప్పుడు మనం ఫోర్గ్రౌండ్లో రెడ్ కలర్ తీసుకున్నాం కదా, ఆ రెడ్ కలర్ని ఈ లేయర్ 1లో అప్లై చేద్దాం. షార్ట్ కట్ కీ వచ్చేసి Alt+Delete or Backspace. లేయర్ 1లోకి రెడ్ కలర్ అనేది ఫిల్ అయిపోయింది. సో మనకి చుట్టూ వచ్చిన ఏంటి, ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ కదా, ఎందుకంటే ఇక్కడ
షో ట్రాన్స్ఫార్మ్స్ అనేది టిక్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను, లేయర్ 2. ఇప్పుడు ఫోర్గ్రౌండ్లోనే ఇంకొక కలర్ తీసుకుందాం. నెక్స్ట్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఈ లైన్ పేరు హ్యూ అనమాట, హ్యూ లైన్. ఈ లైన్లో మనం ఎక్కడ కలర్ కావాలంటే ఆ కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి దానిలో ఇక్కడ కలర్స్ అనేది ఉంటాయన్నమాట. ప్రజెంట్ మనం ఒక్క కలర్ గురించి, ఈ బాక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఏ కలర్ మీరు తీసుకున్నా కూడా కామన్గా ఈ సైడ్ అనేది కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెడ్ కలర్ తీసుకున్నాం కదా, ఈ కార్నర్ చూడండి వైట్ ఉంది. ఓకే, ఏ కలర్ బాక్స్లో అయినా ఈ కార్నర్లో ఏముంటుంది, వైట్ ఉంటుంది. ఈ కార్నర్లో ఏముంటుందంటే బ్లాక్ ఉంటుంది. ఓకేనా, ఈ కింద మొత్తం బ్లాక్ అనమాట, ఈ కార్నర్లో వైట్. ఈ కార్నర్లో ఏంటి ఇప్పుడు మనం తీసుకోబోయే కలర్. ఇందులో ఒకటి ఉంది, ఒక థింగ్ ఉంది. సో నేను మీకు గ్రే స్కేల్ అని చెప్పినప్పుడు గ్రే కలర్ షేడ్స్ అనేవి చూపిస్తాను కదా. ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఈ మధ్యలో ఈ ప్రాసెస్ ఉంది కదా, అంటే ఈ లైన్ ఉంది కదా, ఇది వచ్చేసి గ్రే కలర్ షేడ్స్ అనమాట. వైట్కి బ్లాక్కి మధ్యలో ఇక్కడ ఈ ఏరియాలో మనకు మొత్తం గ్రేనే ఉంటుంది. ఇది మొత్తం గ్రే కలర్తో, ఇక్కడ లైట్ గ్రే, ఇటు ఉంటే డార్క్ గ్రే, మనకి ఇక్కడ గ్రే కలర్. ఓకేనా, ఇక్కడ కలర్ ఉంది. ఓకే, ఇటు వైట్ కలర్ ఉంది. ఈ వైట్ కలర్కి ఈ ఫుల్ కలర్కి మధ్యలో ఉండేవంతా కూడా లైట్ కలర్స్ అనమాట. ఇప్పుడు రెడ్, ఫుల్ రెడ్ ఇక్కడ ఉంది. మీరు ఇక్కడ దగ్గరలోకి వస్తే ఏమొస్తుంది, లైట్ రెడ్. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ ఫుల్ కలర్ ఉంది, ఇక్కడేమో బ్లాక్ కలర్ ఉంది. ఈ ఫుల్ కలర్కి బ్లాక్ కలర్కి మధ్యలో ఏముంటుంది, ఆ రెడ్ కలర్ యొక్క డార్క్ షేడ్స్ అనమాట, రెడ్ డార్క్. ఇదంతా కలర్ లైన్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఏముంటుందంటే కలర్ లైన్. మనకు ఫోటోషాప్లో కొన్ని కలర్స్కి నెంబర్స్ ఉంటాయి. బ్లాక్ కలర్కి ఒక నెంబర్ ఉంది. ఆ బ్లాక్ కలర్కి ఉండే నెంబర్ ఏంటి అంటే బ్లాక్ వచ్చేసి 0గా మనం రిప్రజెంట్ చేస్తాం. బ్లాక్లోకి వెళ్ళిపోయాను, ఇక్కడ కలర్ కోడ్ చూడండి, అన్నీ జీరోస్ అయిపోయాయి. ఓకేనా, కలర్ కోడ్స్ అన్నీ కూడా 0 అయిపోయింది. 0 అంటేనే బ్లాక్ కలర్ అని అర్థం. ఓకేనా, అందుకే ఇక్కడ జీరోస్ వచ్చినాయి. ఒక ఫుల్ కలర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే 255 ఆ నెంబర్ వచ్చేసి. ఒకసారి చూడండి, ఇక్కడ RGB అని ఉంది, రెడ్, గ్రీన్, బ్లూ అని ఉంది. రెడ్ కలర్ ఇప్పుడు ఏముంది, రెడ్ కలర్లో 0 అని ఉంది, ఎందుకంటే మన సర్కిల్ అనేది బ్లాక్లో ఉంది కాబట్టి. ఈ సర్కిల్ని ఇప్పుడు ఫుల్ రెడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా ఫుల్ రెడ్ అనేది. మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ అనుకుంటే ప్రజెంట్ మనం ఉన్న లైన్ ఏంటి, 0 దగ్గర ఉన్నాం. రెడ్ చూడండి 0 దగ్గర ఉన్నాం. ఫుల్ కలర్కి వెళ్ళాలి అనుకుంటే 255 కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేద్దాం. సో చూడండి, నేను కొంచెం ముందుకు వచ్చాను. ఇప్పుడు నెంబర్ ఎంత వచ్చింది, అక్కడ 44 వచ్చింది. ఓకేనా, 44 వచ్చింది. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాను, ఇప్పుడు నెంబర్ ఎంత వచ్చింది, 121 వచ్చింది. ఇప్పుడు 188 వచ్చింది. ఓకే, ఇప్పుడు 235. ఓకేనా, ఇప్పుడు లాస్ట్ ఫుల్ రెడ్కి వెళ్ళిపోయాను. ఫుల్ రెడ్ ఎంత వచ్చింది, 255 అనేది ఏ కలర్నైనా ఫుల్ నెంబర్తో రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో ఉన్నాను. ఓకే, ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్లోకి వచ్చేసి నేను 255 అని టైప్ చేస్తాను అనుకోండి, ఫుల్ గ్రీన్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్లూ కలర్కి వచ్చాను. బ్లూ కలర్కి వచ్చేసి నాకు బ్లూ కలర్ ఫుల్ బ్లూ కావాలి, కానీ ఫుల్ బ్లూ తీసుకోవడానికి ట్రై చేస్తుంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 12 కనిపిస్తుంది, రెడ్లో 12 ఉంది. ఇక్కడ 255 ఉంది, కానీ ఇక్కడ రెడ్లో 12 వచ్చింది, అంటే ఇంకా ఇది ఫుల్ బ్లూ కాదు. అప్పుడు మనం ఏం చేయాలి, రెడ్లో 0 అని టైప్ చేయాలి, అప్పుడు ఫుల్ బ్లూ వచ్చింది 255 అనేసి. ఓకేనా, ఇప్పుడు నేను నెక్స్ట్ లేయర్ 2కి గ్రీన్ కలర్ అనేది ఫిల్ చేయాలనుకుంటున్నాను. నేను ఇది 0 పెట్టేసి గ్రీన్ కలర్లో 255 అని అమౌంట్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఓకే అంటున్నాను. ఫోర్గ్రౌండ్ కలర్ని ఎలా అప్లై చేయాలి, Alt + Delete or Backspace. ఓకేనా, Alt + Delete or Backspace. ఓకే, నెక్స్ట్ లేయర్ 3 అని తీసుకున్నాను. ఓకే, మనం ఫోర్గ్రౌండ్ గురించి అప్పటి నుంచి ఫోర్గ్రౌండ్ నుంచే కలర్స్ తీసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి కలర్ తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్లో ఏముంది, వైట్ కలర్ ఉంది కదా. నేను ఆ వైట్ కలర్ బాక్స్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, సర్కిల్ అనేది ఈ కార్నర్లో ఉంది, అందుకే మనకు వైట్ ఉంది. కరెంట్ ఏంటి, కరెంట్ వైటే కదా, కరెంట్ వైట్ కాబట్టి వైట్ ఉంది. ఇప్పుడు న్యూ ఏంటి, ఇప్పుడు న్యూ అంటే మనం తీసుకోబోయేది. సేమ్ మనం ఫోర్గ్రౌండ్ గురించి ఒక్కటి తెలుసుకుంటే చాలు, బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ అంతే, సేమ్ ఆప్షన్స్. ఓకేనా, ఫుల్ బ్లూ తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ బ్లూ అనేది 255 అని ఇస్తున్నాను, డైరెక్ట్ నెంబర్. ఓకే అంటే చూడండి, బ్యాక్గ్రౌండ్లోకి బ్లూ వచ్చింది కదా. ఇక్కడ షార్ట్ కట్ కీ అనేది బ్యాక్గ్రౌండ్కి వేరు ఉంటుంది, Ctrl + Delete or Backspace. ఫోర్గ్రౌండ్ అయితే Alt + Delete or Backspace, బ్యాక్గ్రౌండ్ అయితే Ctrl + Delete or Backspace. చూడండి, లేయర్ 3 కూడా కలర్ అనేది ఫిల్ అయిపోయింది. ఓకే, లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 కలర్స్ మనం ఫిల్ చేస్తాం. లేయర్ 3 అనేది పైన ఉంది.
లేయర్ 2 లేయర్ 1 అనేది కింద ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకు క్యాన్వాస్ పైన అంటే బ్యాక్గ్రౌండ్ డాక్యుమెంట్ పైన మనకి ఏం కనిపిస్తుంది, బ్లూ మాత్రమే కనిపిస్తుంది. కింద ఉన్న గ్రీన్ అండ్ రెడ్ కనిపించట్లేదు. ఓకేనా, పైన ఉన్న బ్లూని మనం ఏం చేద్దాము, హైడ్ చేద్దాం. ఇక్కడ ఐ ఉంది కదా, ఈ ఐని క్లోజ్ చేస్తే ఏం కనిపిస్తుంది, కింద ఉన్న గ్రీన్ కనిపిస్తుంది. ఇది కూడా క్లోజ్ చేస్తే కింద ఉన్న రెడ్ కనిపిస్తుంది. ఇది కూడా క్లోజ్ చేస్తే కింద ఉన్న వైట్ కనిపిస్తుంది. కానీ ఇది ఈ ఐని మనం ఇలా మౌస్తో క్లిక్ చేసి క్లోజ్ చేస్తున్నాం కదా, అలా కాకుండా షార్ట్ కట్కి ఏమైనా ఉందా అంటే ఉంది, Ctrl+, అనమాట. Ctrl+, అంటే ఐ అనేది హైడ్ అవుతుంది, అంటే ఆ లేయర్ హైడ్ అవుతుంది. మళ్ళీ రివీల్ అవ్వాలంటే మళ్ళీ కూడా సేమ్ షార్ట్ కట్కి Ctrl+, అనేది ప్రెస్ చేస్తే ఐ అనేది క్లోజ్ అవుతుంది, రివీల్ అవుతుంది. ఓకే, నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను ఐ అనేది. కింద లేయర్కి వస్తున్నాను, కింద లేయర్కి వచ్చేసి ఈ ఐని కూడా క్లోజ్ చేస్తున్నాను. లాస్ట్ మనకి ఏం కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్. దీన్ని ఏమంటారు అంటే ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఎలాంటి కలర్ లేదు. మనం అప్పటి నుంచి ఎంటీ లేయర్స్ తీసుకుంటుంటే వస్తుంది ఇదే అనమాట. మనకి ఇక్కడ ఎంటీ ఏరియా అని అర్థం. ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, ఎంటీ ఏరియా. ఇక్కడ ఏం లేదు. ఫస్ట్ ఏం లేని ప్లేస్లో మనం ఏం చేస్తాం, ఒక బ్యాక్గ్రౌండ్ అనే ఒక డాక్యుమెంట్ తీసుకున్నాం. తర్వాత లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 అని ఇలా లేయర్స్ తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు పైన బ్లూ లేయర్ని ఇలా సైడ్కి జరిపితే మన కింద వచ్చేది ఏంటి, గ్రీన్ లేయర్. ఓకే, అంటే సెకండ్ లేయరే కదా. ఈ లేయర్ 2ని కూడా పక్కకు జరిపినప్పుడు లేయర్ 3 అనేది కనిపిస్తుంది. ఈ లేయర్ 3ని కూడా సైడ్కి తీసుకొచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది కనిపిస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ని మనం మూవ్ చేయగలుగుతామా, చేయలేము. ఎందుకు చేయలేము, లాక్ ఉంది. లాక్ ఉండడం వల్ల మనం ఇది మూవ్ చేయలేకపోతున్నాం. ఈ లాక్ని నేను తీసేస్తున్నాను, జస్ట్ దానిపైన క్లిక్ చేయండి, పోతుంది, అది కూడా వచ్చేస్తుంది. ఓకేనా, లాక్ తీసేస్తే అది కూడా మూవ్ అయిందనమాట. Ctrl+Z అనేసి మళ్ళీ ఒక 2 స్టెప్స్ బ్యాక్ వెళ్ళాను, దానికి లాక్ వచ్చేసింది. ఓకే, ఈ రెడ్ లేయర్ నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ఈ బాక్స్ని నేను చిన్న చేస్తాను. నెక్స్ట్ గ్రీన్ లేయర్కి వచ్చేసి మళ్ళీ నేను దీన్ని కూడా చిన్న చేస్తున్నాను, అంటే జస్ట్ పక్క పక్కన తీసుకొస్తున్నాను. ఇప్పుడు బ్లూ లేయర్ని కూడా నేను చిన్న చేస్తున్నాను. లేయర్స్కి నేమ్స్ ఇద్దాము. ఓకే, లేయర్కి నేమ్ ఇవ్వాలంటే ఏం లేదు, ఇక్కడ జస్ట్ లేయర్ 3 అని ఉంది కదా, సో ఈ నేమ్ పైన డబల్ ట్యాప్ చేయండి. డబల్ ట్యాప్ చేసేసి బ్లూ కదా, బ్లూ అనేసి ఎంటర్ అంటున్నాను. సో నేమ్ ఎలా ఇస్తారు, జస్ట్ డబల్ ట్యాప్ చేసి అక్కడ నేమ్ ఇచ్చేసి జస్ట్ ప్రెస్ ఎంటర్. ఎంటర్ అంటే కన్ఫర్మ్ అనమాట. ఓకే, సో రెడ్, నేను ఇలా 3 లేయర్స్ని కన్ఫర్మ్ చేస్తాను. ఓకే, చూడండి బ్లూ లేయర్ అనేది అన్నిటిపైకి వెళ్తుంది, ఎందుకంటే ఇది టాప్లో ఉంది కాబట్టి. సో ఈ గ్రీన్ లేయర్ తీసుకొని బ్లూ లేయర్ పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తే రావట్లేదు. ఓకే, రీజన్ ఏంటంటే ఇది డౌన్లో ఉంది కదా. ఈ లేయర్ని మనం అప్కి తీసుకెళ్దాం, పైకి తీసుకెళ్దాం. జస్ట్ హోల్డ్ చేసేసి మీరు ఇలా అనండి. సో మనకు బ్లూ కలర్ లైన్ ఒకటి కనిపిస్తుంది, అప్పుడు దాన్ని వదిలేయండి. ఓకేనా, ఇప్పుడు ప్లేస్ అయిపోయింది కదా. సో ఇప్పుడు పైకి వచ్చేసింది. ఓకేనా, అన్నిటికంటే డౌన్లో ఉన్న లేయర్ ఏంటి, రెడ్ లేయర్ కదా. ఈ రెడ్ లేయర్ని కూడా మనం హోల్డ్ చేసి అన్నిటికైనా టాప్కి తీసుకొద్దాం. ఇప్పుడు చూడండి అన్నిటికంటే టాప్లో ఉంది లేయర్ అనేది. ఓకేనా, మనం ఇట్లా లేయర్స్ని షఫుల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లేయర్స్ని సెలెక్ట్ ఎలా చేసుకోవాలి అంటే కంట్రోల్ హోల్డ్ చేసి బ్లూ లేయర్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ మధ్యలో గ్రీన్ అనేది స్కిప్ అయిపోయింది. అలా కాకుండా కంటిన్యూటీ ఉందనుకోండి, రెడ్ లేయర్ నుంచి బ్లూ లేయర్ వరకు కంటిన్యూగా ఒక 100 లేయర్స్ ఉన్నా కూడా ఫస్ట్ లేయర్ పైన క్లిక్ చేసేసి లాస్ట్ లేయర్ పైన క్లిక్ చేస్తే అన్ని లేయర్స్ కంటిన్యూగా మనకు సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే షిఫ్ట్ హోల్డ్ చేస్తాం. షిఫ్ట్ హోల్డ్ చేసి ఫస్ట్ లేయర్ పైన ఒకసారి క్లిక్ చేస్తాం అండ్ లాస్ట్ లేయర్ పైన ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న లేయర్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఈ రెండు ఒక గ్రూప్లో ఉండాలి అండ్ ఈ గ్రీన్ అనేది బయట ఉండాలి, సపరేట్గా ఉండాలి. ఈ రెండు ఒక గ్రూప్ అయిపోవాలనుకోండి. గ్రూప్కి ఫస్ట్ లెటర్ G కదా, Ctrl+G అని ప్రెస్ చేయండి. గ్రూప్ 1 అని వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ గ్రూప్లో రెడ్, బ్లూ అనేది ఉన్నాయి. ఓకేనా, మళ్ళీ నేను ఈ ఐకాన్ క్లిక్ చేసేసి చూడండి నేను ఐ అనేది క్లోజ్ చేస్తే ఆ రెండు క్లోజ్ అయిపోతున్నాయి. ఈ చుట్టూ మనకు ట్రాన్స్ఫార్మ్ కూడా చూపిస్తుంది, ఇవి రెండు ఒకటే దాంట్లో ఉన్నాయి అనేసి. గ్రీన్ మాత్రమే ఇండివిజువల్గా ఉంది. ఇప్పుడు ఈ లేయర్ని పైకి తీసుకెళ్దాం. పైకి తీసుకెళ్తే ఇది పైకి వచ్చింది. ఒకవేళ ఈ గ్రీన్ లేయర్ని కూడా ఈ గ్రూప్లో మనము ఇన్సర్ట్ చేయాలనుకోండి, జస్ట్ అది హోల్డ్ చేసి ఆ గ్రూప్ పైకి వెళ్తే వదిలేస్తే అయిపోతుంది. సో ఈ మూడు ఇప్పుడు ఒకటే గ్రూప్లో ఉన్నాయి. సో చూడండి ఇక్కడ ఈ మూడు ఒకటే గ్రూప్లో ఉన్నాయి. ఓకేనా, ఐ క్లోజ్ చేస్తున్నాను, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఓకే, ఈ గ్రూప్ నేమ్ కూడా ఎలా చేంజ్ చేయొచ్చు, డబల్ ట్యాప్ RGB రీనేమ్ అనేది చేస్తాం. ఇప్పుడు ఈ గ్రూప్ని కూడా మనం ఎలా డిలీట్ చేయొచ్చు, మనం 4 వేస్లో డిలీట్ చేయొచ్చు కదా. ఓకే, నేను సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసేసి డిలీట్ అంటున్నాను, మొత్తం గ్రూప్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, మనం ఏమేమి తెలుసుకున్నాం, లేయర్స్ గురించి తెలుసుకున్నాం అండ్ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే,
లేయర్స్లో ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 అని నేను తీసుకున్నాను, లేయర్స్ తీసుకున్నాను. మీరు ఇక్కడ లేయర్ పైకి వచ్చేసి రైట్ క్లిక్ చేస్తారనుకోండి, వీటికి మనం కలర్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ నేను బ్లూ అని ఉంది కదా, ఈ బ్లూ కలర్ అనేది ఇస్తున్నాను. ఈ ఐ బాక్స్ వరకు నాకు బ్లూ కలర్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు లేయర్ 1కి కూడా నేను కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ చేయండి మౌస్ తోటి. ఓకే, ఇక్కడ ఎల్లో అనేది నేను ఇస్తున్నాను. సో ఇక్కడ కలర్ అనేది ఇలా ఇవ్వచ్చు. మళ్ళీ తీసేయాలనుకోండి, జస్ట్ రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ నో కలర్ ఉంది కదా, నో కలర్ పైన క్లిక్ చేస్తే మనకు కలర్ అనేది పోతుంది. ఓకే, నేను నెక్స్ట్ ఈ లేయర్స్ డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఈ థంబ్నెయిల్ అనేది జస్ట్ చిన్నగా కనిపిస్తుంది కదా, ఇలా కాకుండా కొంచెం పెద్దగా కనిపించాలి అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నో థంబ్నెయిల్ అని ఉంది. ఫస్ట్ వన్ నో థంబ్నెయిల్ అంటే ఇలా బ్రష్ మాత్రం, అంటే థంబ్నెయిల్ ఏం కనిపించట్లేదు. మళ్ళీ రైట్ క్లిక్ చేసి థంబ్నెయిల్, స్మాల్ థంబ్నెయిల్, ఓకే, మీడియం, లార్జ్. సో ఇలా మనం థంబ్నెయిల్ సైజ్ అనేది జస్ట్ మనం పెంచుకోవచ్చు. స్మాల్ ఉంటేనే బెటర్, ఎందుకంటే మనకు చాలా లేయర్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ మనం ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ లేయర్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. మనకు షార్ట్కట్ కీ ఏంటి, Ctrl+O కదా. నేను ఇక్కడ ఒక కార్ ఇమేజ్ తీసుకున్నాను, దీన్ని డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. డ్రాప్ చేసే ముందు చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన లేయర్ 1 అని వచ్చేసి ఆటోమేటిక్గా ఫామ్ అయిపోయింది. ఈ కార్ చూడండి మన డాక్యుమెంట్ సైజ్ కంటే పెద్దగా ఉంది. ఓకేనా, ఫస్ట్ ఒకసారి సైజ్ చెక్ చేద్దాం. అసలు మన డాక్యుమెంట్ సైజ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, ఇమేజ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ క్యాన్వాస్ సైజ్ అని ఉంది. ఓకే, క్యాన్వాస్ సైజ్ పైన క్లిక్ చేద్దాం. క్యాన్వాస్ సైజ్ పైన క్లిక్ చేసి పిక్సెల్స్లో చూడండి 842 విడ్త్ అండ్ హైట్ చూడండి 595 హైట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ వచ్చేసి దీని సైజ్ చూద్దాము. ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళి క్యాన్వాస్ సైజ్, ఈ క్యాన్వాస్ సైజ్ చూడండి, అంటే ఇమేజ్ ఈ క్యాన్వాస్లో ఎంత ఉంది, 4000, 2000 ఉంది. అక్కడ మనకేమో జస్ట్ 800, 500లో ఉంది. ఓకే, 800+, 500+ ఉంది. కానీ ఇక్కడ ఇదేమో 4000, 2000 ఉంది. ఈ ఇమేజ్ని మనం ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఇమేజ్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది. ఓకే, ఈ టైంలో మనం ఏం చేయాలి, ట్రాన్స్ఫార్మ్ చేయాలి. Ctrl+T అని ప్రెస్ చేశాను, బట్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ నాకు ఎక్కడ కనిపించట్లేదు. బికాస్ ఏంటి అంటే ఇది క్యాన్వాస్కి బయట ఉంది, క్యాన్వాస్కి బయట ఆ ట్రాన్స్ఫార్మ్ అనేది ఏర్పడ్డది. నేను Ctrl- అంటే ఇప్పుడు నాకు కనిపిస్తుంది. నేను Ctrl-లోనే ఉన్నాను. ఉండి ఇమేజ్ని ఫస్ట్ నేను చిన్నగా వేసుకుంటాను. చిన్నగా వేసేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత Ctrl-0 అంటే ఫిట్ కదా, స్క్రీన్ ఫిట్. Ctrl-0 అనేసి నేను స్క్రీన్ ఫిట్ చేశాను. లేయర్ 1 అనేసి ఆటోమేటిక్గా ఫామ్ అయిపోయింది. ఓకేనా, ఇమేజ్ని జూమ్ చేయడం ఎలాగో మీ అందరికీ తెలిసిందే. Ctrl+ అంటే జూమ్ అవుతుంది ఇమేజ్. నేను ఇక్కడి వరకు జూమ్ చేస్తాను, స్ట్రైట్గా ఇట్లా జూమ్ అయిపోయింది. కానీ నాకు పైన ఈ స్టాచ్యూ యొక్క ఫేస్ చూడాలని ఉంది. ఫేస్ చూడాలంటే మీరు జనరల్గా ఏం చేస్తారు, ఇక్కడ స్క్రోల్ బార్ ఉంది, ఈ స్క్రోల్ బార్ తీసుకొని ఇలా వెళ్తే పైన మనం ఫేస్ చూడొచ్చు. ఓకే, ఇక్కడ సైడ్కి కావాలంటే ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే మనం సైడ్ వ్యూ చూడొచ్చు. కానీ అలా కాకుండా స్పేస్ బార్ ఉంది కదా, ఆ స్పేస్ బార్ని హోల్డ్ చేస్తే మనకు ఆ మూవ్ టూల్ అనేది చూసారా హ్యాండ్గా చేంజ్ అవుతుంది. ఆ స్పేస్ బార్ని మీరు అలాగే హోల్డ్ చేసి పట్టుకొని కీబోర్డ్లో, సో మీరు ఈ హ్యాండ్ తోటి దీన్ని ఇలా డౌన్ అంటే చూడండి ఇప్పుడు ఫేస్ అనేది వచ్చింది. ఓకేనా, సో మీరు డౌన్, అప్, సైడ్ మీరు ఎలా కావాలంటే అలా మనకు హ్యాండ్తో చూసుకోవచ్చు అనమాట. స్పేస్ బార్ అనేది హోల్డ్లో ఉండాలి. మీరు మళ్ళీ స్పేస్ బార్ వదిలేస్తే మళ్ళీ మూవ్ టూల్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మాస్క్ అనే టాపిక్ గురించి చూద్దాము. ఈ ఫోటో మనకు డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అని ఈ లేయర్లో కనిపిస్తుంది. లేయర్స్లో ఇది ఫస్ట్ వన్ డిలీట్, దీని పక్కన ఉన్నది లేయర్స్. ఓకేనా, సో ఇలా మీరు చూసుకుంటూ వస్తే మీకు ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది. ఓకేనా, ఈ బాక్స్ చూడండి రెక్టాంగిల్లో ఒక సర్కిల్ ఉన్నట్టు ఉంది కదా, సో దానిపైన మీరు క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, జస్ట్ దానిపైన క్లిక్ చేయండి. చూడండి ఎలా అయిపోయింది ఇమేజ్, ఇలా చిన్న బాక్స్లో వచ్చి ఇంకొక బాక్స్ వైట్ కలర్ బాక్స్ అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా, ఈ వైట్ కలర్ బాక్స్ని మనం ఏమంటాము అంటే మాస్క్ అంటాం. ఓకేనా, ఇమేజ్ ఈక్వల్స్ టు వైట్ కలర్. సో మనం దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ ఈక్వల్స్ టు వైట్ కలర్ అంటే, సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ అన్న వైట్ కలర్ అన్న ఒకటే. ఓకేనా, సో ఇప్పుడు వైట్ కలర్కి ఆపోజిట్ కలర్ ఏంటి, బ్లాక్ కలర్ కదా. ఫోర్గ్రౌండ్లో మనం బ్లాక్ కలర్ అనేది తీసుకుందాం. ఓకేనా,
ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ ఒక చిన్న బ్రష్ టూల్ ఉంది కదా, నేను బ్రష్ అనేది మీకు జస్ట్ తీసి చూపించాను కదా ఎక్కడ ఉందో. ఇక్కడ ఈ టూల్స్లో చూడడానికి బ్రష్ లాగా ఏది ఉంది, ఇక్కడ బ్రష్ లాగా ఉంది కదా. సో ఈ బ్రష్ టూల్ అనేది తీసుకుందాము. ఓకే, సో ఈ బ్రష్ టూల్ సర్కిల్ సైజ్ పెరగాలి అంటే క్లోజ్ బ్రాకెట్ అనమాట. క్లోజ్ బ్రాకెట్ని మీరు క్లిక్ చేస్తుంటే ఈ సర్కిల్ అనేది పెరుగుతుంది. ఓపెన్ బ్రాకెట్ని మీరు క్లిక్ చేస్తుంటే సర్కిల్ అనేది చిన్నగా అవుతుంది, స్మాల్ అవుతుంది. ఓకేనా, నేను ఇక్కడ ఫోర్గ్రౌండ్లో బ్లాక్ కలర్ తీసుకున్నాను, ఇక్కడ బ్రష్ టూల్ తీసుకున్నాను, అండ్ ఇక్కడ వైట్ కలర్ బాక్స్లో ఉన్నాను. ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీరు వైట్ కలర్ బాక్స్లోనే ఉండండి. ఓకే, వైట్ కలర్ బాక్స్లోనే ఉండి ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకున్నాను ఈ బ్రష్తో. ఇప్పుడు ఇక్కడ పెయింట్ చేస్తున్నాను. చూడండి, పెయింట్ చేస్తుంటే ఏమవుతుంది, ఇక్కడ చూడండి బ్లాక్ కలర్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. నేను ఒక హాఫ్ ఫిల్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బ్లాక్ కలర్ అనేది ఒక హాఫ్ ఫిల్ అయిపోయింది. మనకి ఇక్కడ ఫోటో అనేది హైడ్ అయిపోయింది. ఫోటో అనేది హైడ్ అవుతుంది, మనకు వెనుక ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, అంటే ఫోటో అనేది వ్యానిష్ అవుతుంది. సో ఒకసారి కంప్లీట్గా వ్యానిష్ చేసి చూద్దాం. సో చూడండి, ఫోటో అనేది కంప్లీట్గా వ్యానిష్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో మొత్తం బ్లాక్ కలర్తో ఫిల్ అయిపోయింది. ఎందుకు, నేను బ్లాక్ కలర్ తీసుకొని ఇదంతా పెయింట్ చేస్తాను. పెయింట్ చేస్తే బ్లాక్ కలర్ పడాలి కదా, మరి ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఎందుకు వ్యానిష్ అయిపోయిందంటే దీన్నే మాస్క్ అంటాము. ఓకే, ఇక్కడ బ్లాక్ కలర్ వచ్చేసింది. మనం ఏమనుకున్నాం స్టార్టింగ్లో, ఫోటో అంటే వైట్ కలర్ కదా. సో ఫోటో అంటే వైట్ కలర్ కాబట్టి ఫోటో ఈక్వల్స్ టు వైట్ కలర్ అనుకున్నాం. బ్లాక్ ఆపోజిట్ ఏంటి, వైట్ కదా. ఇక్కడ మీరు జస్ట్ ఇలా స్వైప్ చేసుకోవచ్చు. ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తే స్వైప్ అవుతుంది, ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ అవుతుంది. షార్ట్కట్ కీ వచ్చేసి ఎక్స్ అనమాట. మీరు ఎక్స్ అనేది ప్రెస్ చేస్తుంటే కూడా స్వైప్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నాకు ఫోర్గ్రౌండ్లో వైట్ కలర్ కావాలి, వైట్ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే ఫోటో ఈక్వల్స్ టు వైట్ కలర్ కాబట్టి ఫోర్గ్రౌండ్లో వైట్ కలర్ తీసుకొని ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను. ఫోటో అనేది మళ్ళీ యాస్టీస్గా రివీల్ అయిపోయింది. ఓకేనా, ఇది యూజ్ ఏంటి అంటే కొన్ని హైడ్ చేసుకోవచ్చు, మనకు అవసరం లేని ఏరియాను హైడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను బ్లాక్ కలర్ తీసుకొని ఫోర్గ్రౌండ్లో ఇప్పుడు నాకు ఈ పార్ట్ అవసరం లేదనుకోండి, పార్ట్ని నేను ఇలా హైడ్ చేస్తున్నాను. ఓకే, ఈ పార్ట్ని నేను కొంతసేపు హైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం మిస్ అవుతుంది, ఇక్కడ హెయిర్ పోతుంది కదా, హెయిర్ హ్యాండ్ ఇవన్నీ పోతున్నాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం జూమ్ చేసుకుందాం. జూమ్ చేసుకొని స్పేస్ బార్ యూజ్ చేస్తే ఏమవుతుంది, హ్యాండ్ వస్తుంది కదా. ఇక్కడ పైకి వచ్చాను. ఇప్పుడు నేను ఈ సర్కిల్ని చిన్నగా వేసేసుకొని ఈ హెయిర్లో మనకు హెయిర్ పైన ఈ బ్లాక్ కలర్ అనేది అప్లై అయింది, అందుకే హెయిర్ పోయింది. సో నేను మళ్ళీ మనకు ఈ ఫోటో రివీల్ అవ్వాలంటే ఏంటి, ఫోటో అంటే వైట్ కలర్ కదా. సో నేను ఫోర్గ్రౌండ్లో వైట్ కలర్ తీసుకొని ఈ హెయిర్ వరకు నేను రివీల్ చేసుకుంటున్నాను. సో చూడండి, అవసరం లేదు అన్న ఏరియాను మనం బ్లాక్ కలర్తో ఫిల్ చేయొచ్చు, మనకు కావాలి అన్న ఏరియాను మనం వైట్ కలర్తో రివీల్ చేయొచ్చు. ఓకేనా, ఇదే మాస్క్. మాస్క్ అంటే ఇంతకు మించి ఏం లేదు, హైడ్ ఏమో బ్లాక్ కలర్, రివీల్ ఏమో వైట్ కలర్. బ్లాక్ అండ్ వైట్ కలర్స్కి ఇది మాస్క్కున్న లింక్ అనమాట. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను యువతలకి తీసుకెళ్ళాలనుకోండి, ఇక్కడికి తీసుకెళ్తే చూడండి మన డాక్యుమెంట్లోకి తీసుకెళ్తే, సో ఆబ్వియస్లీ ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి మనం Ctrl+T అండ్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుందాం. ట్రాన్స్ఫార్మ్ తీసుకున్న తర్వాత మనకు ట్రాన్స్ఫార్మ్ కనిపించట్లేదు. మనం ఏం చేయాలి, Ctrl- అనేసి మనం క్యాన్వాస్ని చిన్న వేసుకుంటే మనకి ఇక్కడ మన ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి, Ctrl+0 అంటే మనకు క్యాన్వాస్ అనేది ఫిట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఏరియా కనిపించట్లేదు, ఏరియా అనేది ట్రాన్స్పరెంట్ కదా. ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్లో ఏముంటుంది, ట్రాన్స్పరెంట్ అంటేనే ఎంటీ. ఆ లేయర్ ఇలా ఇక్కడికి యాస్టీస్ వచ్చింది, ఇక్కడ మాస్క్ కూడా ఉంది. సో ఇప్పుడు మనము మళ్ళీ వైట్ కలర్ తీసుకొని ఈ ఏరియాని రివీల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ క్లిక్ చేస్తున్నాను, వైట్ కలర్ తీసుకుంటున్నాను, ఇక్కడ బ్రష్ తీసుకొని బ్రష్ సైజ్ చిన్న చేస్తున్నాను. సో చూడండి ఇలా మనం రివీల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక కార్ ఇమేజ్ ఉంది. కార్ అనేది రివీల్ అవ్వాలనుకోండి, ఏముంది, ఈ మాస్క్ బాక్స్ పైన క్లిక్ చేసేసి బ్లాక్ కలర్ కదా ఇప్పుడు తీసుకోవాల్సింది, ఎందుకంటే హైడ్ చేయాలనుకుంటున్నాం ఈ ఏరియాని. సో బ్రష్ తీసుకొని ఇలా రబ్ చేస్తే అయిపోతుంది. సో మనకు వెనుక ఉన్న ఏరియా అనేది రివీల్ అవుతుంది. ఓకే, ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి ఇలా చిన్న కూడా వేసుకోవచ్చు కదా. ఇక్కడ ఫిట్ అవ్వట్లేదు ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్, ఈ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్. ఓకే, ఇవన్నీ మనం తర్వాత తెలుసుకుంటాం ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది. జస్ట్ ఇక్కడ మీరు మాస్క్ గురించి మాత్రమే ఆలోచించండి. ఓకే, ఇది పవర్ ఆఫ్ మాస్క్ అనమాట. ఓకేనా,
ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ లేయర్స్ ప్యానల్ గురించి చూసాం. లేయర్స్ ఎలా తీసుకోవాలి, లేయర్స్ షార్ట్కట్ కీ ఏంటి, అండ్ లేయర్స్ని ఎలా డిలీట్ చేయాలి, లేయర్స్లో కలర్ ఎలా ఫిల్ చేయాలి, లేయర్స్ని రీనేమ్ ఎలా చేయాలి, లేయర్స్ని గ్రూప్గా ఎలా చేంజ్ చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి తెలుసుకున్నాము. ఫోర్గ్రౌండ్ కలర్ని అప్లై చేయాలంటే షార్ట్కట్ కీ ఏంటి, ఆల్ట్ ప్లస్ డిలీట్ ఆర్ బ్యాక్ స్పేస్. బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేయాలంటే కంట్రోల్ ప్లస్ డిలీట్ ఆర్ బ్యాక్ స్పేస్. ఈ షార్ట్కట్ కీస్కి డిఫరెన్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఏబిసిడి ఆల్ఫాబెట్స్లో ఏ అనేది ఫస్ట్ వస్తుంది కదా, ఏ ఫర్ ఆల్ట్ అంటే ఫోర్గ్రౌండ్, ఏబిసి అనేది తర్వాత వస్తుంది కాబట్టి సి ఫర్ కంట్రోల్ ప్లస్ డిలీట్ ఆర్ బ్యాక్ స్పేస్ అంటే ఇది బ్యాక్గ్రౌండ్కి, ఈ షార్ట్కట్కి. ఫోర్గ్రౌండ్ అనేది మనం ఏ అనే లెటర్ ఫస్ట్ ఉంటుంది కాబట్టి ఏ ఫర్ ఫోర్గ్రౌండ్, సి ఫర్ బ్యాక్గ్రౌండ్, ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ షార్ట్కట్ కీస్ గుర్తుంటాయి అనమాట. ఓకే, మీరు ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక్కటి మాత్రమే యూజ్ చేస్తారు. సో కంప్లీట్గా ఎక్కువ శాతం ఫోర్గ్రౌండ్ మాత్రమే యూజ్ చేస్తారు. ఫోటోని జూమ్ చేసిన తర్వాత స్పేస్ బార్ యూజ్ చేసి మనం హ్యాండ్ తోటి మన మూమెంట్ అనేది చూసాము. మాస్క్, సో మాస్క్ అంటే నథింగ్ బట్ బ్లాక్ అండ్ వైట్. ఓకేనా, బ్లాక్ కలర్ అంటే హైడ్ చేస్తాము, వైట్ కలర్ అంటే ఫోటోని రివీల్ చేస్తాము. ఈరోజు టాపిక్స్ ఇవే ఈ క్లాస్లో. ఓకే, థ్యాంక్ యూ.